జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పశ్చిమ బెంగాల్కు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన అప్డేట్ అయితే తీసుకొచ్చిన న్యూస్ చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఓకేనా మిత్రులారా, ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకు అందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి. ఎవరైతే మన ఛానల్కు ఆర్థిక సహకారం అందిస్తున్నారో, మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈ వీడియో ద్వారా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మనకు సహాయం అందించే వాళ్ళ సంఖ్య చాలా అంటే చాలా తక్కువగా ఉండాలి. కేవలం అతి కొద్ది మంది మాత్రమే సహకారం అందించేదానికి ముందుకు వస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా స్పందించండి. మీ శక్తి మేరకు నెలలో ఒకసారి మన ఛానల్ నిర్వహణకు, అదేవిధంగా మన ఛానల్ బలోపేతానికి మీ శక్తి మేరకు ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ కమ్యూనిస్ట్ ఛానల్స్ ఉంటాయి, అలాగే ఈ జిహాదీ బ్యాచ్ ఉంటుంది, వాళ్ళకు మాత్రం కుప్పలు తెప్పలుగా ఫండింగ్ వస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు మన దేశానికి వ్యతిరేకంగా, ధర్మానికి వ్యతిరేకంగా వాళ్ళ ఇష్ట ప్రకారం అబద్ధపు వార్తలని కూడా ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ మన దేశం కోసం, మన ధర్మం కోసం నిజాయితీగా మనం వార్తలు అందిస్తూ ఉంటే మన వాళ్ళకు చాలా మందికి సాయం చేయడానికి మనసు ఒప్పడం లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. మా ఛానల్కి ఆర్థిక సహకారాన్ని అందించండి. స్క్రీన్ మీద వచ్చేసి QR కోడ్ ఉంటుంది, అలాగే కింద వచ్చేసి గూగుల్ పే, పేటిఎం నెంబర్లు ఉంటాయి. అలాగే కామెంట్ బాక్స్లో మీకు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. ఒకవేళ ఏ విధంగా ప్రయత్నం చేసినా మీకు పేమెంట్ చేయడం కుదరకపోతే అదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది, నాకు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఒకప్పుడు మన దేశానికి మొత్తానికి కూడా పెద్ద దిక్కుగా ఉంటా వచ్చేదన్నమాట. ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కలకత్తా నగరం. అప్పట్లో మన దేశంలో అతి పెద్ద నగరం కూడా ఈ కలకత్తా నగరమే. ఇక స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన దేశంలోని వివిధ సంస్థలు ఈ పశ్చిమ బెంగాల్లోనే తమ కర్మాగారాలను అయితే స్థాపించేటి అనమాట. అక్కడి నుంచే దేశం మొత్తానికి కూడా వివిధ రకాల ఉత్పత్తులను సరఫరా చేసేవాళ్ళు. అయితే 1971లో జరిగినటువంటి యుద్ధం తర్వాత ఈ పశ్చిమ బెంగాల్ పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్ నుంచి కొన్ని లక్షల సంఖ్యలో ఈ బంగ్లాదేశ్కు చెందినటువంటి మియా ముస్లింలు మన పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించారు. వీళ్ళంతా కూడా అక్రమ వలసదారులే. చూడండి, అప్పట్లో లక్షల మంది వచ్చారంటే ఇప్పట్లో వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుందా? ముందుగానే ఒక్కొక్కరికి 2 మంది ఉంటారు పిల్లలంతా కూడా. కానీ అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం, ఈ కమ్యూనిస్టు పార్టీలు కలిసి ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలకు మన దేశంలోకి సాదర స్వాగతం పలికినారు. అంటే ఓటు బ్యాంక్ రాజకీయాలన్నమాట. ఈ విధంగా అక్రమంగా వచ్చినటువంటి వాళ్ళను కూడా భారతీయులుగా గుర్తిస్తా దిక్కుమాలినటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఇక్కడ ఒక మాట చెప్పాలి మీకు. మొన్న ఇతను ఉంటాడు కదా, సినీ నటు ఒక అతను, ప్రకాష్ రాజ్ అని చెప్పేసి, ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు ఎవరు కూడా అక్రమ వలసదారులు కాదంట. వాళ్ళకి ప్రపంచంలో భూమి మీద ఎక్కడైనా పోయి బతికే హక్కు ఉంటుందంట. మొన్న ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. వీడు కడుపుకు అన్నం తిన్నాడో అశుద్ధం తిన్నాడో నాకు అర్థం కాల. ఇక్కడ ఎందుకు అంటున్నానంటే ఈ మాట, ఇప్పుడు వాడు కొంప ఉంటుంది కదా, ఏడన్నా ఏ ఊళ్ళోనే ఉంటుంది నాకు తెలియదులే, వాడు కొంపలేకి పక్కింటి వాళ్ళు అయినా పోయి ఉంటే ఒప్పుకుంటాడు వాడు? కాదు, కనీసం వాడు కాంపౌండ్ లేకపోవాలంటే ఒప్పుకుంటాడా? దానికి యాళ్ళేని రూల్స్ అన్నీ గుర్తొచ్చేస్తాయి. అరే, నీ ఇంట్లోకి రావాలన్నా, నీ కాంపౌండ్లోకి రావాలన్నా కూడా పక్కింటోడికి పర్మిషన్ కావాలా? అంటే నువ్వు చెప్పే లెక్క ప్రకారం భూమి మీద ఎవడైనా కూడా బతకొచ్చు కదా, ఎక్కడ ఉండేవాడు ఎక్కడికైనా వచ్చి బతకొచ్చు కదా. మరి నీ కాంపౌండ్లోకి వచ్చేదానికి నీ కొంపలో దూరితే నీకేం ఇబ్బంది ఉండకూడదు నువ్వు చెప్పే లెక్క ప్రకారం. అవునా కాదు? ఆలోచించండి. ఏం మాట్లాడతాడు? పక్క దేశం వాడిని మన దేశంలోకి ఎందుకు రాణిస్తామయ్యా మనమా? కనీసం వీజాలా, పాస్పోర్ట్లా, ఎవడో దొంగతనంగా దొడిదారిని వచ్చా అంటే ముడ్డి మీద దండం పట్టుకొని ఎవడని వస్తా అంటే మనం రాణిస్తామా? ఈ లంగా ముండా కొడుకులంతా ఏం మాట్లాడతారో నాకైతే అర్థం కావడంలే. సరే, ఇకపోతే అప్పటి నుంచి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, ఈ కలకత్తా నగరం నాశనం అనేది ప్రారంభమైందన్నమాట. అంతే, అదే కరం పట్టుకున్నట్టు పట్టుకునేది అప్పటి నుంచి. దానికి తోడు పశ్చిమ బెంగాల్లో ఈ కమ్యూనిస్టు సంఘాల పెత్తనం విపరీతంగా పెరిగిపోయింది. ఈ కమ్యూనిస్టు సంఘాల్లో ఉండే వాళ్ళంతా కూడా ఈ అక్రమ వలసదారులే కావడం ఇక్కడ మనం అందరం కూడా గుర్తించుకోవాల్సినటువంటి విషయం. వీళ్ళ దెబ్బకు పరిశ్రమలు, అలాగే హిందీ చిత్ర పరిశ్రమ, క్రికెట్ బోర్డు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ఈ పశ్చిమ బెంగాల్ను ఖాళీ చేసి ముంబైకి వచ్చేసారనమాట. ఇక అప్పటి నుంచి క్రమక్రమంగా ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల పట్టు విపరీతంగా పెరగసాగింది. ఇక 14 ఏళ్ల క్రితం అభినవ శూర్పణఖ అయినటువంటి మమతా బెనర్జీ అలియాస్ మమతా బేగం, ఈవిడి గారు ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. ఎప్పుడో 14 ఏళ్ల ముందు. ఇక అప్పటి నుంచి ఈ బంగ్లాదేశ్ నుంచి ఈ మియా ముస్లింల వలసలు విపరీతంగా పెరిగిపోయినాయి. కేంద్రం ఎన్ని చర్యలు తీసుకుంటా ఉన్నప్పటికీ కూడా ఈ మమతా బేగం మాత్రం దొంగదారిలో ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలను పశ్చిమ బెంగాల్కి వచ్చేటట్టు చేయగలిగింది. చూడండి, అంటే ఇప్పుడు ఈ బంగ్లాదేశ్కి చెందిన వాళ్ళు చాలా చోట్ల ఉన్నారు. అంతేందుకే మన తెలంగాణ ప్రాంతంలో
హైదరాబాద్లో కూడా విపరీతంగా ఉన్నారు. నేను కొన్ని వీడియోస్ చూసా, దాంట్లో మన వాళ్ళు మన జాతీయవాదులు ఇట్లా ఈ రోహింగ్యాలందరినీ కూడా అడ్డుకుంటున్నారు. ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలందరినీ కూడా ఏది నీ ఆధార్ కార్డు చూపించు, నీ ఫోన్ చూపించు అని చెప్పేసి వాళ్ళందరినీ చాలా వరకు పోలీసులు కూడా పట్టిస్తారు. ఎవరు? మనోళ్ళు, మన జాతీయవాదులు. అర్థమవుతుందా? అంటే పోలీసులు చేయాల్సిన పని కూడా మన జాతీయవాదులు చేస్తారు, రిస్క్ చేసి మరి. ఎందుకంటే వాళ్ళు ముందుగానే జిహాదీ ముండా కొడుకులు, వాళ్ళని అడ్డుకుంటే ఏం జరుగుతుందో మీకు నాకు మనకందరికి బాగా తెలుసు. అయినా కూడా మన దేశ క్షేమం కోసం, మనందరి రక్షణ కోసం మన జాతీయవాదులు ఆ పని కూడా చేస్తారు. చూడండి, ఆలోచించండి. సరే, ఈ విధంగా బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్లో వచ్చినటువంటి అక్రమ వలసదారులకు ఈ దొంగ రేషన్ కార్డులు, దొంగ ఆధార్ కార్డులు ఇప్పించి తద్వారా వాళ్లకు ఓటు హక్కును కల్పించడం మొదలుపెట్టింది ఎవరో? ఈ మమతా బేగం. ఈ విధంగా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా పశ్చిమ బెంగాల్కి వచ్చి ఈ ఓటర్ ఐడి కార్డును సంపాదించిన వాళ్ళ సంఖ్య 1 కోటి పైగా ఉంటుందనేది ఒక అంచనా అన్నమాట. ఇక్కడ ఇంకొక మాట చెప్పేదా, ఎక్స్పోర్ట్ చేసినట్టు బంగ్లాదేశ్ నుంచి ముందు పశ్చిమ బెంగాల్కి వస్తారు. పశ్చిమ బెంగాల్ నుంచి ఆవిడ గారు ఇవన్నీ ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు ఇవన్నీ చేపించి, రేషన్ కార్డులు అన్నీ చేపించి అక్కడి నుంచి మళ్ళీ దేశం మొత్తం మీద కుదులుతుంది. అంటే ఎక్కడెక్కడైతే ఈ సూడో సెక్యులర్ పార్టీలు ఉంటాయో దేశం మీద, అక్కడికల్లా వీళ్ళని సరఫరా చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఓట్లు ఎక్కడైతే తక్కువగా ఉంటాయో, వాళ్ళు ఏ నియోజకవర్గాలు అయితే వీక్గా ఉంటారో అక్కడికల్లా ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలు, ఈ రోహింగ్యా ముస్లింలు అంతా కూడా వచ్చి పడతారు. చూడండి ఎట్లుందో పరిస్థితి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, పశ్చిమ బెంగాల్లో ఇటువంటి వాళ్ళ సంఖ్య 1 కోటికి పైగా ఉంటుంది అనేది ఒక అంచనా కాదు, చెప్పాలంటే అది 100% నిజం కూడా. అందుకే 2021లో జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మమతా బేగం 3వ సారి కూడా గెలిచేసింది. ఈ అక్రమ వలసదారుల ఓట్లతోనే గత సంవత్సరం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అధిక ఎంపీ సీట్లను ఈ మమతా బేగం గెలుచుకోగలిగింది. అందుకు కారణం 100% చెప్పే కదా, ఈ బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి వచ్చినటువంటి ఈ అక్రమ వలసదారులే. అందుకే ఈ విషయం పైన మన కేంద్ర ఎన్నికల సంఘం లోతుగా అధ్యయనం చేసింది. ఈ అక్రమ వలసదారులను ఓటర్ లిస్టు నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా తొలగించాల్సిందేనని చెప్పేసి కంకణం కట్టుకునేది. ఈ క్రమంలోనే సర్ను ప్రవేశపెట్టారనమాట. ఇక్కడ సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని అర్థం. ఈ సర్ను ఇప్పటిదాకా కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా 10 సార్లు నిర్వహించింది. అర్థమవుతుందా? ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ కొత్తగా ఈ సర్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించిందనమాట. అయితే ఈ ప్రాజెక్టుకు కొత్తగా సర్ అని పేరు పెట్టారు. అంటే ఇక్కడ పేరే మారింది. అంటే గతంలో కూడా ఇటువంటి ప్రక్రియలన్నీ కూడా జరిగినాయన్నమాట. కాదంటే 20 సంవత్సరాల ముందు జరిగింది, 20 సంవత్సరాల నుంచి జరగల. ఈ సర్ ప్రక్రియ బీహార్లో విజయవంతం అవడంతో ఇక పశ్చిమ బెంగాల్లో కూడా 3 రోజుల క్రిందటే ఈ సర్ని అయితే ప్రారంభించారు. ఈ సర్ ప్రకారం ఓటు హక్కు తీసుకునేటటువంటి వాళ్ళు బర్త్ సర్టిఫికేట్లో చూపించాలా, వాళ్ళ తల్లిదండ్రుల సర్టిఫికేట్లను కూడా చూపించాలా, అలాగే వాళ్లకు చెందినటువంటి ఆస్తుల పత్రాలను కూడా చూపించాలా, అలాగే వాళ్ళ భూములకు సంబంధించినటువంటి పత్రాలను కూడా చూపించాలా, వాళ్ళ స్టడీ సర్టిఫికేట్లు చూపించాలా, వాళ్ళ పాన్ కార్డులు చూపించాలా, వాళ్ళ లైసెన్స్ కార్డులు చూపించాలా. అయితే ఇవన్నీ కూడా ఈ దొంగతనంగా వచ్చారు కదా, ఈ డెకాట్ ముండా కొడుకులు అంతా కూడా, లోఫర్ ముండా కొడుకుల వాళ్ళ దగ్గర ఎన్ని వచ్చాయి? ఉండవు. కాబట్టి వాళ్ళ దగ్గర ఉండేది ఏంది? ఈ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇవి మాత్రమే ఉంటాయి. అవి కూడా ఫేక్ కార్డులే కావడంతో ఈ అక్రమ వలసదారులకు భయం పట్టుకునేది. ఎప్పుడు సరే, ఇప్పుడు ఈ సర్వే చేశారనుకో, మేము ఎక్కడ దొరికిపోతామని చెప్పేసి భయపడిపోయి ఆ ఆధార్ కార్డులు అవన్నీ ఆ ఫేక్ కార్డులు ఆడ బారేసి వాళ్ళు తిరిగి బంగ్లాదేశ్కు పారిపోతారు. చూడండి, గత 3 రోజులలో ఈ విధంగా పారిపోయినటువంటి ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల సంఖ్య దాదాపుగా 1000 వరకు ఉండదంట. అంటే ఇదేమన్నా ధర్మసత్రమా? ఇవిడంటే ఓడు ఈజీగా రాను, మళ్ళీ ఈజీగా వెళ్ళిపోనా? కుక్కలు కాల్చేట్టు కాల్చిపారుదవ్వాలి. ఎవడన్నా రావాలన్నా, ఎవడన్నా పోవాలన్నా కూడా. ఏం తమాషా వేసినా కూడా, లేకపోతే ఏంది ఇదంతా కూడా? అంటే వాళ్ళు ఈజీగా పోతారు, మళ్ళీ రేపేదైనా ఇదంతా సొద్దు ముడిగిన తర్వాత మళ్ళీ వస్తారు. ఇవన్నీ కూడా ఉండకూడదు. సగం మరియా ఈ మమతా బేగం కానీ ఈ పోరంబు ఎందుకులే కానీ, దీనివల్లే సగం దరిద్రం పట్టుకునే దేశానికి, దీనివల్లే మొత్తం వీళ్ళంతా కూడా దిగుమతి అవుతారు. దాన్ని కన్నా లేకుండా చేర్చే అధికారంలో పేడ వదిలిపోతుంది మనకు. ఇకపోతే ఈ సర్ మొత్తంగా 4 నెలల పాటు జరగనున్నది. అంటే ఈ 4 నెలల్లో కొన్ని లక్షల మంది అక్రమ వలసదారులు ఈ బంగ్లాదేశ్కు పారిపోయే అవకాశం అయితే ఉన్నది. పోవడమే కానీ తిరిగి రాకూడదు. ఇట్టోళ్ళంతా కూడా వచ్చారనుకో, ఎవరన్నా అక్రమంగా కుక్కలు కాల్చేట్టు గాల్చిపారుదవ్వాలా. ఇప్పుడు మీరు కూడా వినే ఉంటారు, ఈ పాకిస్తాన్కు సంబంధించినటువంటి తీవ్రవాద సంస్థలు బంగ్లాదేశ్ను కేంద్రంగా చేసుకొని మన దేశంలో తీవ్రవాద కార్యకలాపాలు జరపాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు వీళ్ళంతా కూడా జిహాదీ కుక్కలే ఇవన్నీ కూడా. మరి వాళ్ళు వచ్చి ఇవన్నీ ఈ పనులు ఎన్ని మన దేశంలో చేరే నమ్మకం ఉండాలి? చూడండి, మన దగ్గరుండి మనం స్వాతంత్రం ఇప్పించి మన వాళ్ళు బలిదానాలు చేసి మనోళ్ళు స్వాతంత్రం ఇప్పిస్తే వీళ్ళు పోయి పాకిస్తాన్ సంకలం ముడ్డి నాకుతారు. ఇప్పుడు ఈ విశ్వాసాలను కుక్కలకి గలిజి ముండా కొడుకులు
వీళ్ళ రేపు వచ్చి వీళ్ళు మన దేశం మీదనే దాడులు చేయరని చెప్పి నమ్మకం ఉండదు. ఆల్రెడీ వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము భారతదేశాన్ని ఆక్రమించుకుంటాము, మేము పశ్చిమ బెంగాల్ని ఆక్రమించుకుంటామని చెప్పేసి. ఏది వీళ్ళ లేక బతుకులకు మళ్ళా. కాబట్టి వీళ్ళు చాలా అంటే చాలా డేంజర్. పాకిస్తాన్ తీవ్రవాదులకు వీళ్ళకు తేడానే లే. ఎవడైనా సరిహద్దు దాటి యువతలకు వచ్చాడు అడుగు పెట్టి అంటే కాళ్ళు ఉండకూడదు, తల ఉండకూడదు, అంతే. అందుకే పశ్చిమ బెంగాల్లో ఈ సర్ను ప్రారంభించినారో లేదో వెంటనే ఈ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ అలియాస్ మమతా బేగం ఈ సర్కు వ్యతిరేకంగా ఒక పెద్ద ర్యాలీని నిర్వహించింది. ఎందుకంటే ఉన్నారు కదా వాళ్ళ సంతానం అంతా, ఏది అక్రమ సంతానం అంతా వచ్చేవాళ్ళ, వాళ్ళకు మద్దతుగా ఈ ర్యాలీలో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసి పశ్చిమ బెంగాల్ పౌరులు ఎవరు కూడా ఈ సర్లో పాల్గొనొద్దని చెప్పేసి బహిరంగంగా ప్రకటించింది. అంటే దానికి అర్థమైంది, అర్థం కదా మీకు? అంటే ఎవరైతే దొంగ ముండా కొడుకులు ఉంటారో వాళ్ళందరికీ కూడా నిస్సిగ్గుగా నిర్లజ్జగా వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ సర్ అనేది రాజ్యాంగ విరుద్ధం అంట. కాబట్టి బెంగాల్ పౌరులు ఎవరు కూడా ఈ సర్లో పాల్గొనడానికి వీల్లేదని చెప్పేసి బెంగాల్ ప్రజలందరినీ కూడా బెదిరించింది, అది కూడా పబ్లిక్గా. అయినప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం ఈ సర్ ప్రక్రియను అయితే ఆపల. అంగన్వాడీ కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు, ఆశా వర్కర్ల సాయంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ పశ్చిమ బెంగాల్లో ఈ సర్ను అయితే నిర్వహిస్తుంది. ఈ సర్లో అన్ని పార్టీల బూత్ లెవెల్ కార్యకర్తలు కూడా పాల్గొనవచ్చు అన్నమాట. దీంతో ఈ సర్లో బీజేపీ బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా పాల్గొంటున్నారు. కానీ ఈ సర్లో బీజేపీ బూత్ లెవెల్ ఏజెంట్లు పాల్గొనకుండా ఈ తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి గూండాలు, అలాగే ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు దాడులు చేస్తారు. ఎక్కడ బీజేపీ కార్యకర్తలు కనబడితే అక్కడ వాళ్ళపైన దాడులు జరుపుతున్నారు. అంతేకాకుండా ఈ సర్ను నిర్వహించడానికి వచ్చేటటువంటి ప్రభుత్వ సిబ్బందిని బెదిరింపులకు గురి చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి ఆ కాగితాలన్నీ కూడా లాక్కుని వాళ్ళ వెంటబడి తరుగుతున్నారు. చూడండి, వీటన్నింటి కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందజేస్తుంది. ఏది వచ్చిన వాళ్ళ మీద దాడులు చేసేదానికి. అంటే పశ్చిమ బెంగాల్లో సర్ను జరగనీయకుండా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వమే అడ్డు తగులుతుందన్నమాట. పైగా ఈ బెంగాల్లో సర్ను నిర్వహిస్తే వాళ్ళని చంపుతావు నరుకుతామంట ఈ బెంగాల్ ప్రభుత్వ పెద్దలే బహిరంగంగా వార్నింగ్లు ఇస్తున్నారు. ఇంకా నాయకులుగా ఉండేటోళ్ళే ఈ విధంగా వార్నింగ్లు ఇస్తామంటే ఈ ఊరకొక్కలకన్నిటికీ వాళ్ళే ధైర్యం వచ్చేదా? వస్తుందా రాదా? ఇప్పుడు ఆడ జరుగుతుంది అదే. దీంతో మన కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయం పైన పునరాలోచనలో పడింది. పశ్చిమ బెంగాల్లో ఈ మమతా బేగం ప్రభుత్వం ఉన్నంత వరకు ఈ సర్ అనేది సజావుగా జరగదు. కాబట్టి పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పేసి ఈ కేంద్ర ఎన్నికల సంఘం అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్రపతికి ఇద్దరు కూడా విజ్ఞప్తి చేయనున్నట్టు తెలుస్తుందన్నమాట. సర్ను నిర్వహించకుండా పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే ప్రశ్నే లేదని చెప్పేసి మన కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పేసింది. ఈ పశ్చిమ బెంగాల్లో దొంగ ఓట్ల సంఖ్య 1 కోటికి పైగా ఉండొచ్చని, అలాంటప్పుడు బెంగాల్లో ఎన్నికలను ఏ విధంగా నిర్వహించగలుగుతామని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయం పైన సుప్రీంకోర్టు కూడా వెళ్ళే అవకాశాలను పరిశీలిస్తుంది. మొత్తంగా ఏ విధంగా చూసినా ఇప్పుడు కాకపోయినా మరో 2 నెలల తర్వాత అయినా సరే పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తారు. ఈ మమతా బేగం ఈ విషయంలో సెల్ఫ్ గోల్ వేసుకునిందని, అందుకో మమతా బేగం భారీ మూల్యం చెల్లించక తప్పదని బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించి సర్ను నిర్వహిస్తారని చెప్పేసి ఈ ఢిల్లీలో వార్తలన్నీ కూడా గుప్పమంటున్నాయి. ఇక ఏం జరుగుతుంది అనేది మరికొన్ని రోజులు అయితే కానీ తెలియదు. అది విషయం. మొత్తానికి ఈవిడి గారి అధికారంలో ఉండిందనుకో ఏలా ఈ రాక్షస మాత కదా, వాళ్ళందరినీ ఈ రాక్షస జాతరన్నింటిని కూడా వాళ్ళందరినీ ఊపిరేబులు పెట్టి వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టి విపరీతంగా ఎన్ని దారుణాలకైనా కూడా తెగబడుతుంది. కాబట్టి ముందు ఈవిడ లేకుండా పోతే పక్కకు ఆటోమేటిక్గా అన్ని పనులు కూడా సవ్యంగా జరుగుతాయి. చూద్దాం ఇంకేం జరుగుతుందో. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.